ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సిక్లర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఏంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా ఈ ఆంధ్రప్రదేశ్కి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది. అసలు ఆంధ్రుడికి రాజధాని వస్తుందా లేదా? ఆ రోజు చన్నపట్నాన్ని తమిళనాడు కేంద్రంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఎంతో ప్రాణత్యాగంతో ఆ రోజు 1956లో ఈ రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు ఢిల్లీ కేంద్రంగా అలాగే తమిళనాడుకి చెందినటువంటి తమిళనాడు బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజాజీ గారు కావచ్చు, కొంతమంది దళారీ వ్యవస్థ అంతా కూడా విభజన టైంలో ఆంధ్ర ప్రాంతానికి ఏ ప్రాంతాలు విలీనం చేయాలి అనే దాని మీద స్పష్టత లేకుండా అవన్నీ మరుగున పెట్టి కర్నూలుని పంపించేశారు. కర్నూలు పంపించేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించేశారు. ఈరోజు మహానగరాల్ని, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని, చన్నపట్నం లాంటి మహానగరాన్ని ఒక గొప్పగా సిద్ధం చేసి నిర్మాణాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్రుడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు. అసలు ఆంధ్రుడి త్యాగాలు, వాళ్ళ ఖ్యాతి ఎంత గొప్పదో అందరికీ తెలుసు. ఈరోజు మనం సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం ఈ ఆంధ్రుల దురదృష్టం. అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయటువంటి రాజకీయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల్ని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా మనం ముందుకు నడవాలి. ఈరోజు చెన్నై కేంద్రంగా తమిళనాడు సరిహద్దుని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఆంధ్ర తెలుగు ప్రాంతాలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఏంటి? నా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనేటటువంటి ఒక్క పార్లమెంటేరియన్ ఈరోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాడు. అలాగే తమిళనాడు అసెంబ్లీలో మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఆంధ్రులు అక్కడ చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన డిమాండ్గా చెప్తున్నాం, ఈరోజు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి. మరి ముఖ్యంగా చన్నపట్నాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అలాగే జరిగినటువంటి ఆర్థిక నష్టం మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలి. ఆంధ్రులకి ఇదే తరహాలో అన్యాయం చేస్తూ, ఆంధ్రులకి ద్రోహం చేస్తూ పోతే ఆంధ్రులందరిలో కూడా ఒక తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి తట్టుకోలేదు. అలాగే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర నాయకత్వానికి కూడా సరైనటువంటి చెంపపెట్టి లాంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఆంధ్ర నాయకత్వం అని చెప్పుకోవడానికి ఎవరికి సిగ్గుండాలి. సిగ్గులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీలోని, పార్లమెంట్లోని ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు. మీరు ఎవరి కోసం నాయకత్వం వహిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఏం తెస్తారు? ఈ ఆంధ్రప్రదేశ్లో కావాల్సినటువంటి మినిమం ఎమ్యూనిటీస్ను కూడా మీరు ప్రశ్నించలేనటువంటి దుస్థితిలో ఈరోజు చట్టసభల్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఎంతో కోల్పోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం ఈ భారతదేశంలోనే ఏ ప్రాంతానికి జరగలేదు. అలాంటి గొప్ప నష్టపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు దోపిడీకి గురవుతున్నటువంటి ఈ దోపిడీదారుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తమిళనాడు సర్కార్ కూడా కాస్త మా బాధని, మా ఆవేదనని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు చన్నపట్నాన్ని ఆంధ్రులు అభివృద్ధి చేశారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి నిజం. అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఆంధ్ర ప్రాతినిధ్యం నుంచి వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఆంధ్రులు ఉన్నారు. మరి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కలపాలి. అలాగే ఈరోజు హైదరాబాద్ని మనం ఎంతో అభివృద్ధి చేసాం, అలాగే చన్నపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేసాం. మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అంటే ఎవరు మాట్లాడడం లేదు. ఒక వ్యక్తి అంటాడు సింగపూర్ తలదన్నేటటువంటి రాజధాని అంటాడు. అలాగే ఇంకొకడు అంటాడు అమెరికాని తలదన్నే రాజధాని అంటారు. 12 ఏళ్ళు అయిపోయింది. కనీసం ఆంధ్రప్రదేశ్కి ఒక్క డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్గా కూడా సాధించలేకపోయారు, ఇండస్ట్రియల్గా సాధించలేకపోయారు. పార్లమెంట్లో
చట్టమైనటువంటి విభజన హామీలను సాధించలేకపోతున్నారు. ఇలాంటి చేతకాని దద్దమ్మల్ని మన అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తున్నాం. ఇక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నతమైనటువంటి దూరదృష్టితో ఖచ్చితమైనటువంటి ఒక ఉద్యమ కార్యాచరణని రూపొందిస్తుంది. ఇందులో ప్రత్యామ్నాయ దిశగా ఆలోచించేటటువంటి ఆందోళనలందరినీ కూడా మనం సేకరిస్తాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.